హలో అండ్ వెల్కమ్ టు గలాటా తెలుగు. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇది మహారాజా మూవీ డిస్కషన్ వీడియో. ఇప్పుడే చెప్పేస్తున్నానండి, ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి. సో మీరు మూవీ చూడకపోతే దయచేసి ఈ వీడియో చూడకండి, మూవీ చూసాక చూడండి. సో ట్విట్టర్లో నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, లైక్ కొన్ని డౌట్స్, కొన్ని అప్రిసియేషన్స్, కొన్ని క్రిటిసిజమ్స్. సో వాటన్నిటిని ఇప్పుడు నేను కలెక్ట్ చేస్తున్నాను, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సీతారామరాజు ఆస్క్స్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద టైమ్ లైన్ ప్రాపర్లీ? ఫర్ ఎగ్జాంపుల్, వెన్ డిడ్ ద గర్ల్ గో టు ద క్యాంప్ అండ్ హౌ డిడ్ ద పోలీస్ ఆఫీసర్ టేక్ మనీ ఫ్రమ్ హర్ అట్ ద సేమ్ టైమ్? సో సెకండ్ పార్ట్ నాకు అర్థం కాలే, బట్ టు ఎక్స్ప్లెయిన్ ద టైమ్ లైన్, వెన్ డిడ్ ద గర్ల్ గో టు ద క్యాంప్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, తను ఎప్పుడన్నా వెళ్ళుండొచ్చు. బట్ స్టోరీ అనేది స్టార్ట్ అయ్యేది తను క్యాంప్ నుంచి తిరిగి వచ్చాక. ఏ రాత్రి అయితే తను క్యాంప్ నుంచి ఇంటికి వచ్చిందో అదే రాత్రి ఆ క్రైమ్ జరుగుతుంది. మూవీలో చూసుకుంటే టైం జంప్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే విజయ్ సేతుపతి తనని బస్ ఎక్కిస్తాడు కదా, బస్ ఎక్కించిన వెంటనే ఇఫ్ ఐఎమ్ రైట్, ద నెక్స్ట్ సీన్ ఈస్ ఆ పాలిటిషియన్ గరాజ్కి వచ్చి నా కూలింగ్ గ్లాసెస్ కనిపించట్లేదు అని చెప్పి ఆ మెకానిక్ని కొట్టేది ఈజ్ ద నెక్స్ట్ సీన్. బట్ ఆ రెండింటి మధ్య 7 day గ్యాప్ ఉంటుంది, ఆ జంప్ 7 day జంప్ ఉంటుంది. అండ్ మూవీ పరంగా చూసుకుంటే, మూవీ టైం లైన్ చూసుకుంటే, రాత్రి ఏ రోజు అయితే ఆ అమ్మాయి కోయంబత్తూరు నుంచి ఇంటికి వచ్చిందో ఆ రోజు రాత్రి క్రైమ్ జరుగుతుంది. అదే రోజు రాత్రి విజయ్ సేతుపతి ఫైండ్స్ అవుట్ ఇలా జరిగింది అని. తను హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇంటికి వచ్చి ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్, ఇంటికి వచ్చాక హీ ఫైండ్స్ దట్ ఆ టోల్ స్లిప్. ఆ టోల్ స్లిప్తో తను నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పాలిటిషియన్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే అక్కడ పాలిటిషియన్ ఉండడు, అందుకని చెప్పి ఈవినింగ్ మళ్ళీ తనని బార్లో కలవడానికి వెళ్తాడు. అందుకే బార్లో కలవడానికి తను వెళ్ళినప్పుడు ఆ పాలిటిషియన్ అడుగుతాడు, నువ్వేనా నన్ను ఎంక్వైరీ చేసుకుంటూ మధ్యాహ్నం ఇంటికి వచ్చింది అని చెప్పి. సో యా, ఇట్ హ్యాపెండ్ ఆన్ దాట్ డే. ఆ బార్లో ఏం జరుగుతుందో తెలుసు. ఆ మెకానిక్ ధనా వస్తాడు, వాళ్ళకి గొడవ అవుతుంది. ధనాని ఫాలో చేసుకుంటూ విజయ్ సేతుపతి ఆ గోడౌన్కి వెళ్ళి అక్కడ ఆ ధనాని నరికేస్తాడు. ధనాన్ని నరికే ముందు తను చెప్తాడు కదా, ఆ పోలీస్ స్టేషన్లోనే ఒకడున్నాడు, వాడు కూడా మా గ్యాంగ్లో ఒకడు అని. అందుకని ఆ నైట్ తనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని నెక్స్ట్ రోజు లేకపోతే దాని తర్వాత విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇది టైం లైన్. PG091718 ఆస్క్స్, అనురాగ్ హౌస్లో సేమ్ డస్ట్బిన్ చూపిస్తారు, లేటర్ అది పాస్ట్ టైంలోనే రివీల్ అవుతుంది. సో ఇట్స్ ఆబ్వియస్ దట్ అనురాగ్ ఇంట్లో డస్ట్బినే విజయ్ సేతుపతి ఇంట్లోకి వచ్చిందని. బికాస్ ఆఫ్ దాట్ ఐ గెస్ దట్ షీ ఈజ్ అనురాగ్స్ డాటర్. అనురాగ్స్ హౌస్లో డస్ట్బిన్ షాట్ పెట్టకుండా ఉండాల్సింది. యా, కైండ్ ఆఫ్. ఎందుకంటే నాకు కూడా, నేను 2-3 days బ్యాక్ ఐ పోస్టెడ్ ద సేమ్ థింగ్ ఆన్ ట్విట్టర్. ఆ ఫస్ట్ డస్ట్బిన్ షాట్ వచ్చేసి ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే, ఓకే విజయ్ సేతుపతికి అనురాగ్కి వీళ్ళిద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది, విజయ్ సేతుపతి ఇంట్లో దొంగలించింది అనురాగ్ కశ్యపే అని చెప్పడానికి, అది ఎస్టాబ్లిష్ చేయడానికి, మనల్ని ట్రిక్ చేయడానికి, ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి ఆ షాట్ అక్కడ పెడతారు. బట్ అది సెకండ్ హాఫ్లో కొంచెం సేపటికి టైం లైన్స్ రెండు వేరే అని అర్థమైపోద్ది కదా. అర్థమైపోయాక ఇంకా ఆ ఒక్క షాట్ వల్ల యూ కీప్ థింకింగ్ అనమాట, మరి ఏంటి వాళ్ళిద్దరి కనెక్షన్, యు ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ఆన్సర్. ఆ డస్ట్బిన్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఎలా అనేదానికి మనం ఆన్సర్ వెయిట్ చేస్తుంటాం. యా, సో కైండ్ ఆఫ్ అగ్రీ. ఆ ఒక్క షాట్, అది ఆ షాట్ కాకుండా వేరే ఏదన్నా ఎలిమెంట్తో అది క్రియేట్ చేస్తుంటే ఆ ఎండ్ పంచ్ అనేది ఇంకా భయంకరంగా, షాకింగ్గా, అవుట్ ఆఫ్ ద బ్లూ తగులుండేదని నా ఒపీనియన్. కౌశిక్ జే ఆస్క్స్, హౌ డిడ్ విజయ్ సేతుపతి గెట్ దట్ బ్యాండేడ్ ఆన్ హిస్ ఇయర్ దట్ వాస్ త్రూ అవుట్ ద మూవీ? ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్స్, సో ఐ కుడెంట్ మేక్ ఇట్ అవుట్. ఐ థింక్ ఇట్ ఈస్ ప్రిటీ క్లియర్. నో, ఏ రాత్రి అయితే ఆ క్రైమ్ జరిగిందో అదే రోజు రాత్రి విజయ్ సేతుపతి అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంటికి వచ్చి తన కోపంలో, ఆ రేజ్లో ఇల్లు మొత్తం ధ్వంసం చేసేసి పడిపోతాడు. పడిపోయినప్పుడు తనకి ఆ ఇయర్కి దెబ్బ తగులుతుంది. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, ఆ ఇయర్ దీనికి ఒక పాయింట్లో అనురాగ్ కశ్యప్ కూడా తన పాపకి జ్యోతికి తనకి వీపు మీద దెబ్బ తగిలిందని చెప్పి తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేడ్ వేస్తాడు. ఆ షాట్ కట్ అయ్యి విజయ్ సేతుపతి తన బ్యాండేడ్ పెట్టుకునే షాట్ చూపిస్తారు. సో అది స్మార్ట్గా అనిపించింది నాకు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఆ డస్ట్బిన్తో ఎస్టాబ్లిష్ అయింది. అది ఇంకొక స్మార్ట్ మూమెంట్ ఏంటంటే, మూవీలో అనురాగ్ కశ్యప్ విజయ్ సేతుపతి దగ్గరికి సెలూన్కి వస్తాడు కదా షేవ్ చేయించుకునేదానికి. అప్పుడు విజయ్ సేతుపతి అడుగుతాడు అనమాట, మీ పాప పేరేంటి సార్ అని చెప్పి. కానీ అనురాగ్ కశ్యప్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడు. అది అక్కడే కానీ పాప పేరు తెలిసిపోయి ఉంటే ఇంకా ట్విస్టే లేదు. సో దట్ వాజ్ ఆల్సో వెరీ స్మార్ట్లీ డన్. కేజర్ సోజే ఆస్క్స్, how did Vijay Sethupathi know the address of Anurag when he wants to return the jewel? See, yeah, that is kind of vague. అది లాజికల్ లూప్ హోల్ అనే అనుకోవచ్చు, లేకపోతే అదైతే మూవీలో ఎస్టాబ్లిష్ చేయలేదండి. యా, మనం అనుకోవచ్చు ఒక ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ ఐ హ్యావ్ టు డిఫెండ్ ద ఫిల్మ్, ఐ కెన్ సే సంథింగ్ లైక్ ఆ జ్యువెలరీ బాక్స్తో పాటు బిల్లు పడిపోయిందేమో, ఆ బిల్లులో అడ్రస్ ఉందేమో అని అనుకోవచ్చు, కానీ అది మూవీలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. సో దట్ ఈస్ వేగ్ ఓన్లీ. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈస్, వై డిడ్ విజయ్ సేతుపతి నాట్ రిప్లై టు హిస్ డాటర్ డ్యూరింగ్ దట్ 1 week క్యాంప్? ఐ డోంట్ థింక్ ఇట్స్ నాట్ అబౌట్ నాట్ రిప్లైయింగ్. నేను అది ఎలా చూసానంటే,
ఇట్స్ అ ట్రిక్ ఓన్లీ బికాస్ విజయ్ సేతుపతి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు హీ లైస్ టు ద పోలీస్ కదా, మా అమ్మాయి క్యాంప్కి వెళ్ళింది, క్యాంప్ నుంచి వచ్చేలోపు లక్ష్మిని కనిపెట్టాలి అని చెప్పి. ఇట్ ఈస్ ఎ లై. అండ్ ఈ లై వల్ల మనకి టైమ్ లైన్ అనేది ఒకటి కన్ఫ్యూజన్ లేకుండా ఓ పాపం అమ్మాయికి ఏం కాలేదులే అనే ఒక అష్యూరెన్స్తో మన సినిమా కూర్చొని చూస్తుంటాము. సెకండ్ థింగ్ ఈస్ ఇవి ప్రతిసారి అక్కడి నుంచి కోయంబత్తూరులో అమ్మాయి సీన్స్ నుంచి ఇక్కడ కట్ అయినప్పుడు తను ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటాడు. దాన్ని మనం రీకాంటెక్చువలైజ్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ సాడ్ యాక్చువల్లీ దట్ తను పాపం వెళ్ళి తను కూతురు పంపించిన మెసేజెస్ అండ్ వాయిస్ నోట్స్ తను వింటూ ఉన్నాడు బికాస్ దే రిమైండ్ హిమ్ ఆఫ్ అ టైమ్ వేర్ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సాడ్. ఇది కొంతమందికి అలవాటు ఉంటుందండి. ఐ నో పీపుల్ హూ డూ దిస్, యునో లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు, ఒక పర్సన్ మిస్ అవుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ నోట్స్ వాళ్ళ మెసేజెస్ చదువుకోవడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ నార్మల్. మీరు అడ్మిట్ చేసినా చేయకపోయినా చేసే వాళ్ళు ఉన్నారు. సో ఐ థింక్ ఈ సినిమా దాన్ని అలా ప్లే చేసింది అండ్ ఆబ్వియస్లీ అది ట్రిక్గా కూడా గిమిక్గా కూడా యూజ్ అవుతుంది. మాధవ్ వర్మ asks, why did Anurag Kashyap leave the house without finishing what he intended, that is killing Vijay Sethupathi? I think ఇదే కదండి మూవీలో వాళ్ళు చెప్పింది కూడా ఇదే కదా. వచ్చాడు చంపడానికి కానీ చంపలేకపోయాడు. ఈలోపు రేపు అది జరిగింది. వెయిట్ చేశారు వాళ్ళిద్దరు, ముగ్గురు వెయిట్ చేశారు. ఇంకా వెయిట్ చేసి వాళ్ళు విసుగొచ్చి వెళ్ళిపోయారు. అంతేగాని ఇంకా దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు మూవీలో. టెడ్ మాస్బీ asks, please discuss how police actually found out that Nallasamy was the actual culprit. They showed it in quick flashes in the movie which was tough to figure out. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆ పాలిటీషియన్ వచ్చి ఇళయరాజా అనే పేరు చెప్తాడు కదా. సో ఈ కేసు ఆ కేసు, ఆ మిస్సింగ్ పర్సన్ కేసు ప్లస్ మహారాజా కేసు, ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు సపరేట్గా ఎంక్వైరీ చేస్తూ ఆ గోడౌన్కి వెళ్ళి మీట్ అవుతారు కదా. ఆ సీన్ ఉంటుంది. నువ్వెవరిని ఎంక్వైరీ చేయడానికి వచ్చావంటే నేను మహారాజా కేసు ఎంక్వైరీకి, నువ్వెందుకు వచ్చావు అంటే నేను ఇళయరాజా కేసు ఇన్వెస్టిగేషన్కి అని చెప్పి. సో ఆ పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఫోన్ కనిపిస్తుంది. ఆ ఫోన్ మోస్ట్లీ ఇట్ ఈస్ ధనాస్ ఫోన్ అనుకుంటా. ఎవరినైతే ఏ రౌడీది అయితే విజయ్ సేతుపతి తల నరికేశాడో వాడి ఫోన్ అక్కడ పడి ఉంటుంది. వాడి ఫోన్కి అప్పుడు నల్లశివం నుంచి ఒక ఫోన్ వస్తుంది అనమాట. నల్లశివం అని రాసి ఉంటుంది. అండ్ తన ఫోటో, సింగంపులి ఫోటో కూడా ఉంటుంది. వాళ్ళకి అది చూసి డౌట్ వచ్చి దే గో అండ్ ఇన్వెస్టిగేట్. ఎవరైతే తన్నులు తిన్నారో విజయ్ సేతుపతి చేతుల్లో ఆ ముందు రోజు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడితే నల్లశివంకి వాడికి ఉన్న కనెక్షన్ గురించి వాళ్ళు చెప్పుండొచ్చు. అండ్ అక్కడి నుంచి దే గో టు ది హాస్పిటల్ వేర్ ఆ డాక్టర్ చెప్తాడు కదా ఇలా రేప్ జరిగింది అని. ఆ పోలీస్ ఆఫీసర్ పళనిస్వామి అనే పోలీస్ ఆఫీసర్ డాక్టర్తో మాట్లాడే ఒక షాట్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ క్లియర్ నల్లశివం ఫోన్ చేయడం వల్ల వీళ్ళకి ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది అని. అశ్విన్ శర్మ asks, did the third cop start his investigation on Vijay Sethupath's call list? Is that out of greed for more money or was he on to something else? సో ఈ మూవీలో పోలీసులు అందరూ కూడా ఐ థింక్ వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ అనేది డబ్బుల కోసమే గ్రీడ్తోనే చేయడం మొదలు పెడతారు. నాటి క్యారెక్టర్ కూడా చూస్తే ఆయన 5 లక్షలు తీసుకుంటానంటాడు ఫస్ట్, తర్వాత కొంచెం ఎక్కువ కావాలి అని 7 lakhs తీసుకోవడం. సో ఇది మొదలయ్యేది ఏదైతే ఉందో వాళ్ళు గ్రీడ్తోనే మొదలవుతుంది. బట్ టువర్డ్స్ ది ఎండ్ వాళ్ళు కూడా మనుషులు కాబట్టి కొంచెం హ్యుమానిటీ వాళ్ళకి కూడా ఉంది కాబట్టి నాటి క్యారెక్టర్కి అతను ఓకే అగ్రీ చేస్తాడు విజయ్ సేతుపతిని తన రివెంజ్ తీసుకోవడానికి. అండ్ ఇంట్రెస్టింగ్లీ నాటి క్యారెక్టర్ది కూడా అతను కూడా హీస్ అ ఫాదర్ ఆఫ్ అ డాటర్ అనమాట. ఆయన కూడా ఒక తండ్రి. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పాప రావడము, వాళ్ళ వైఫ్ రావడము అవన్నీ చూపిస్తారు. సో ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ద బ్లూ. అండ్ ఫస్ట్లో ఒక దొంగని అరెస్ట్ చేస్తాడు కదా, అతను కరప్టే. హీఈస్ అ కరప్ట్ పోలీస్ ఆఫీసర్. దొంగతో డీలింగ్ పెట్టుకున్నాడు, దొంగని జైలుకి పంపించాడు. కానీ వెళ్తూ ఆ దొంగ భార్యకి తను కొంచెం డబ్బులు ఇచ్చి ఏమైనా అవసరం ఉంటే ఇంట్లో మేడంని వచ్చి తీసుకోమని చెప్తాడు. సో అతను కరప్ట్ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా తను ఒక మంచి మనిషి లాగానే పోర్ట్రే చేశారు కాబట్టి ఎండింగ్ అనేది ఇట్ డిడ్ంట్ కమ్ అవుట్ ఆఫ్ ద బ్లూ. Karthik Travel Tales is asking, without sexual assault also they could have made this movie with a different reason, no? Even if it could have been conveyed through Vijay's narration or doctor statements, right? Ante this is a tricky question because దీని గురించి ట్విట్టర్లో కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. సెక్షువల్ అసాల్ట్ అవసరం ఆ మూవీస్లో పోర్ట్రే చేయడము, వీటిని సెన్సిటివ్గా పోర్ట్రే చేయలేమా, దట్ ఈస్ అ హోల్ డిఫరెంట్ డిస్కషన్. నేను స్టోరీ టెలింగ్ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే ఇప్పుడు ఇంటర్వెల్ అప్పుడే విజయ్ సేతుపతి ఈజ్ గోయింగ్ అండ్ బిహెడింగ్ వన్ గై. అక్కడే ఒకడు వెళ్ళి తల నరుకుతున్నాడు అంటేనే మనకు అర్థమైపోద్ది దిస్ ఇస్ నాట్ అబౌట్ డస్ట్బిన్, చాలా పెద్ద విషయం ఏదో జరిగింది అని చెప్పి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ దిస్ ఇస్ అ ప్రాపర్ రివెంజ్ మూవీ, ఇట్ ఈస్ అ మాస్ మూవీ అండ్ దట్ ఈస్ నాట్ అ జస్టిఫికేషన్. బట్ సిన్స్ ద డైరెక్టర్ ఇంటెండెడ్ టు మేక్ సచ్ అ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్, ఐ థింక్ వేరే క్రైమ్ ఏదన్నా లైక్ కొట్టడమో లేకపోతే ఒక దొంగతనమో ఈవ్ టీజింగో, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దే ఆర్ నాట్ సీరియస్ క్రైమ్స్, బట్ ఐఎమ్ సేయింగ్ ఇంత రివెంజ్ ఇంత ఇంటెన్సిటీ రావాలి అంటే యూ నీడ్ సంథింగ్ యాజ్ డిస్గస్టింగ్, యాజ్ సీరియస్, యాజ్ గ్రేవ్ అండ్ యాజ్ అన్థింకబుల్ యాజ్ రేప్.
I'm not justifying, but I'm saying ఈ స్టోరీకి దే వాంటెడ్ సంథింగ్ హ్యూజ్ అండ్ సో హార్డ్ హిట్టింగ్. ఇది ఇంతకంటే హార్డ్ హిట్టింగ్ ఇంకోటి ఉంటుందా అని నాకు తెలియదు. There are a lot of questions about Old Boy తో comparison and inspiration అండి. నేను చెప్పేస్తా. Dr. V. Manoj Reddy is asking, don't you think the director has taken inspiration from Old Boy? ఇలాంటి కమెంటే నాకు ఇంకొకటి వచ్చింది అప్పు దగ్గర నుంచి. He also felt Old Boy చూసాక మూవీ మిడ్వేలోనే మెయిన్ ట్విస్ట్ గెస్ట్ చేయొచ్చు and the way the entire movie is written is leading up towards that twist. Didn't like it. Okay, fair enough. ఇంకొక question from No Name, which is, does it match up to Old Boy or Insidious, films that had disturbing plot twists? Why or why not? This inspiration thing అనేది it has to come from the director, and I'm pretty sure భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అది ఖచ్చితంగా ఓల్డ్ బాయ్ ఉందా లేదా అనేది వచ్చేస్తుంది. సో లెట్స్ సీ ఇట్. నాకైతే ఓల్డ్ బాయ్ ఇన్స్పిరేషన్ నాకు కనిపించింది. బట్ ఈజ్ ఇట్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ ఓల్డ్ బాయ్ ఆర్ ఇన్సెండీస్ అంటే I don't think so, because Incendies and Old Boy అనే మూవీస్లో ఇన్సెస్ట్ అనే ఒక యాంగిల్ ఉంటుంది. కానీ ఆ మూవీస్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఆ యాక్ట్లో ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో దే టేక్ పార్ట్ ఇన్ ఇట్. అనురాగ్ కశ్యప్స్ క్యారెక్టర్ తనంతట తను ఈ క్రైమ్ చేయట్లేదు, హీఈస్ ఫెసిలిటేటింగ్ ఇట్, హీఈస్ ఎనేబులింగ్ ఇట్. సో అక్కడ కొంచెం ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. ఇరట్టా మూవీ ఉంది కదా, దాంట్లో ది ఎండింగ్ ఈస్ మచ్ హార్డ్ హిట్టింగ్. ఎందుకంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ, ఈవెన్ దో జోజు జార్జ్ క్యారెక్టర్ ద పర్సన్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్, హీ హ్యాస్ టు లివ్ విత్ దట్ గిల్ట్. ఇక్కడ కొంచెం ఫేర్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనిపించింది నాకు. అండ్ ఆ ఎండింగ్ రియలైజేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మోర్ లైక్ అ ఫిలాసాఫికల్ టచ్ అనమాట. యూ గెట్ వాట్ యూ గివ్. ఇన్ని రోజులు నువ్వు పక్క వాళ్ళని ఎవరి మీదకో రేపులు చేయడానికి వాటన్నిటి మీదకి వదిలావు, నువ్వు యు ఆర్ గెటింగ్ ఎ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్ టుడే. ఇట్ ఈస్ హార్డ్ హిట్టింగ్ ఓన్లీ, బట్ ఓల్డ్ బాయ్ అండ్ ఇన్సెండీస్ అంత హార్డ్ హిట్టింగ్ నాకు అనిపించలేదు, ఎందుకంటే దిస్ క్యారెక్టర్ ఈస్ నాట్ డైరెక్ట్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్. Prajwal Jain is asking, is it watchable with family excluding any violence? What else is adult? No, Prajwal, it is not watchable with family, especially it's not for kids. It is very traumatizing. I watched the film in a theater where there were so many families and they brought so many kids to the theater, and no, అది చేసి ఉండకూడదు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఉండకూడదు. ఈ సినిమా వాళ్ళని కొంచెం ట్రామటైజ్ గట్టిగానే స్కార్ చేస్తుంది. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్, ప్లీజ్ డోంట్ టేక్ యువర్ కిడ్స్ టు వాచ్ దిస్ మూవీ. Cine Preview is asking, I feel that the scene where Anurag meets his daughter was not translated well onto the screen. It should have been the most impactful scene of the entire movie. If Anurag had known it earlier, the scene would have been more emotional with a scope for better performance. Ante see, this is a subjective thing again. Aa scene meeku impactful ga అనిపించకపోతే అనిపించలేదు. But the second point ఏదైతే ఉందో, I don't agree with that. If Anurag ki aa vishayam munde telusunda ante, no, I don't think then the ending would have worked, because ending అనేది ఆ రియలైజేషన్ ఈజ్ ది ఎండింగ్. నువ్వు ఇన్ని రోజులు ఇన్ని క్రైమ్స్ చేసావు, ఇన్ని రోజులు నువ్వు ఇన్ని పాపాలు చేసావు, దానికి తగ్గట్టు నీకు ఇప్పుడు తిరిగి నీకు జరుగుతుంది. సో ఆ ఎండింగ్ అనేది, ఆ ట్రాజిక్ అనేది అనురాగ్ కశ్యప్కి ముందే తెలుసుంటే ఆ హార్ట్ బ్రేక్, ఆ ఎమోషన్ అనేది ఎండ్లో ఇట్ వుడెంట్ హ్యావ్ ఎండెడ్ ఆన్ సచ్ అ హై నోట్ అనిపించింది. కాబట్టి ఐ డోంట్ థింక్ ముందే తెలిసి ఉండాలి అని. అందుకే కదా ది ఫైనల్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సో హాంటింగ్. తన ఏంటది ఆ పాదాలు, అండ్ అనురాగ్ కశ్యప్ తన పాపని ఫస్ట్ ఎత్తుకున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్లో తను ఫస్ట్ పాప పాదాలే ముద్దు పెట్టుకుంటాడు అనమాట. సో ది ఎండింగ్, ఆ పాదాలు, ఆ రక్తం, అది ఇట్స్ హాంటింగ్ అనిపించింది నాకు. అది జరగాలి అంటే ముందు తెలిసి ఉండకూడదు అనురాగ్ కశ్యప్కి. కిరణ్ బాబీ, is the snake entering into Maharaja's house, is it an imaginary visual, like a metaphor indicating something bad happened? Yes, to an extent. And దానికి వెనక పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి స్నేక్ రావడం అనేది ఓకే. I felt so, cause again the snake is found in police station indicating the culprit is in PS as well. అంటే see, you can look at it, ఇది ఫిల్మ్లో అంతగా స్పెసిఫై చేయలేదు. ఇఫ్ యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్, ఫస్ట్ టైం తను స్నేక్ వల్ల గ్లాస్ కింద పడి కళ్ళు తెరిచినప్పుడు హీఈస్ లుకింగ్ అట్ ద టోల్ స్లిప్. ఆ టోల్ స్లిప్ లీడ్స్ హిమ్ టు ద ఫస్ట్ క్రిమినల్, అండ్ సెకండ్ టైం వేర్ హీఈస్ ఫైండింగ్ అ స్నేక్, దట్ ఈస్ వేర్ హిస్ సెకండ్ టార్గెట్ ఈస్. సో అట్లా కూడా చూసుకోవచ్చు. దాన్ని అంత మూవీలో స్పెసిఫై చేయలేదు. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా, భరద్వాజ్ రంగన్కి ఇంటర్వ్యూ ఇస్తారు డైరెక్టర్, అక్కడి నుంచి ఏదో ఒక థియరీ వస్తుంది, అప్పుడు ట్విట్టర్ మొత్తం తగలబడుతుంది. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఇది డిస్కస్ చేసుకోవడము, ఎందుకంటే మనకి ఈ థియరీలు, ఈ డౌట్లు ఇంత డిస్కస్ చేసుకునేటట్టు మనకు సినిమాలు ఇంత ఫ్రీక్వెంట్గా రావు కాబట్టి, బట్ రావాలని కోరుకుంటూ ఇలాంటి సెషన్స్ మనం ఇంకా చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సెండింగ్ యువర్ క్వశ్చన్స్. డూ సబ్స్క్రైబ్ టు గలాటా తెలుగు ఫర్ మోర్ రివ్యూస్, interviews.